నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఐటీ ఉద్యోగులను ఏఐ భయం వెంటాడుతుందా? ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి ఐటీ ఉద్యోగులను వెంటాడుతుందా? ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే యువత తమ డ్రీమ్ జాబ్ అని గర్వంగా చెప్పుకునేవారు. ఎప్పుడైతే ఏఐ మార్కెట్లోకి ఎంటర్ అయిందో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయంటే ఆ విధంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెమ్మదిగా ఒక్కొక్క జాబ్ ఫట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కంపెనీలు చాలా వరకు లే ఆఫ్స్ను ప్రకటిస్తున్నాయి. ఈ లే ఆఫ్స్ చాలామంది జీవితాల్లో ఒక రకంగా చెప్పాలంటే చీకటి అలముకునేలా చేస్తున్నాయి. ఏఐ వినియోగం, క్లౌడ్ కంప్యూటింగ్పై నైపుణ్యం లేని ఉద్యోగులను ఐటీ టెక్ కంపెనీలు నెమ్మదిగా తప్పిస్తున్నాయన్న డేటాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. సైలెంట్ లే ఆఫ్స్ పేరుతో ఒక్కొక్కరిని ఇంటికి పంపించేస్తున్నాయి పెద్ద పెద్ద సంస్థలు. పెద్ద పెద్ద ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నారు. లక్షల్లో జీతం తీసుకుంటున్న వారినే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయంటే ఆ విధమైన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని తాజా నివేదికలు అయితే చెప్తున్నాయి. ఇక ఒక్క కంపెనీ అని కాదు, దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్ చూసినా, గూగుల్ చూసినా, ఒరాకిల్ చూసినా ప్రతి సంస్థ కూడా భారీగానే ఉద్యోగుల్లో కోత విధించే పరిస్థితి అయితే కనిపిస్తుంది, విధిస్తున్నాయి కూడా. ఇప్పటి వరకు 219 కంపెనీలు ఏకంగా 1,19,494 మంది టెక్ ఉద్యోగులను తొలగించాయని తాజా గణాంకాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. లే ఆఫ్ ట్రెండ్స్లో ఇక ప్రముఖ కంపెనీ ఒరాకిల్ ముందంజలో ఉందన్నది కూడా మనం వార్తల్లో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఏడాది కాలంలో దాదాపు 21,000 మంది ఉద్యోగులను ఒరాకిల్ తొలగించింది. ఇక మరో ప్రముఖ సంస్థ మెటా గురించి మాట్లాడుకుందాం. మెటా కూడా దాదాపు ఇప్పటికే 8,000 మందిని తొలగించింది. ఇంకా తొలగించేందుకు ప్రక్రియ కూడా మొదలుపెట్టినట్టుగా కూడా కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. ఏఐ టూల్స్ వచ్చేసాయి. క్లౌడ్ కంప్యూటింగ్పై అవగాహన లేకపోతే ఉద్యోగం వదులుకోక తప్పదని టెక్ కంపెనీ ప్రతినిధులు కూడా హెచ్చరిస్తున్నారు. ఏఐ టూల్స్పై అవగాహన తప్పనిసరిని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రాబోయే 6 నెలల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు Q1 నడుస్తుంది, క్వార్టర్ వన్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఉద్యోగాల కోతకు ఏఐ ఒకటే కారణమా? ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందా? ఎలాంటి నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది? సాఫ్ట్వేర్ జాబ్ అంటేనే దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయా? ఈ అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడేందుకు శశిధర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఐటీ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా జితేంద్ర గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్. Sir, you are not audible, sir. I am audible, జితేంద్ర గారు? Yep. Now you are audible. Yeah. సో ఏంటి అసలు ఈ లే ఆఫ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఎప్పుడు కూడా సర్వసాధారణం. కొన్ని కంపెనీలు ఎప్పుడు ఎంప్లాయీస్ను లే ఆఫ్తో తీసేస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఏఐ అండ్ అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ ఎంతవరకు ఈ లే ఆఫ్స్కి హెల్ప్ అవుతూ ఉంది, ఈ లే ఆఫ్స్ పెరగడానికి కారణమవుతుంది, ఏం చెప్తారు? This is like ఒక విధంగా మనం ఒకటే సైడ్ గా చూడకూడదండి. 2 సైడ్స్ కూడా ఉందన్నమాట. సో కమింగ్ ఫ్రమ్ టెక్ ఎవాల్యుయేషన్ కూడా మనం చూడాలి. ఐ వుడ్ బ్రింగ్ .com బబుల్ ఇష్యూ నేను తీసుకొస్తాను. .com బబుల్ తర్వాత చాలా టెక్ కంపెనీస్ అప్పుడు మూతపడ్డాయి, తర్వాత మళ్ళీ ఇంకా రీఓపెన్ అయ్యాయి. అండ్ మేజర్లీ ఐటీ సర్వీసెస్ అనే దానికి చాలా బూమ్ వచ్చిందనమాట. సో ఇఫ్ వీ హ్యావ్ అబ్జర్వ్ దట్ లైక్ ఇండస్ట్రియల్ వైడ్ గా మనకి యూసేజ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి పెరిగిపోయాయి చాలా వరకు. అండ్ పీపుల్ ఆర్ లైక్ లుకింగ్ ఫర్ ఆల్ దిస్ డిజిటల్ బూమ్. సో ఇంత బూమ్ వచ్చింది, బట్ నౌ అగైన్ సేమ్ అదే మార్కెట్ లో జాబ్స్ లేవు అంటే దట్స్ ట్రూ. ఏఐ ఎవల్యూషన్ అనేది ఉంది, బట్ ఐ వుడెంట్ సే దట్ ఏఐ ఇప్పుడు 2019 లో వచ్చిందని కాదు. 2019 లో మనకి ChatGPT పబ్లిక్ గా రిలీజ్ చేయబడింది. బిఫోర్ దట్ ఆల్సో there are AI researches are being done across the countries లో జరుగుతున్నాయి, ఈవెన్ అమెరికాలో కూడా జరుగుతున్నాయి అన్నమాట. బట్ మనకు అవి రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉండేసరికి పబ్లిక్ కి తెలియలేదు. బట్ ఓపెన్ సోర్స్ గా ChatGPT వచ్చింది, దెన్ పీపుల్ గాట్ టు నో అబౌట్ ద ఏఐ. కమింగ్ టు ద లే ఆఫ్స్, ఎస్ దట్స్ ట్రూ. ఏఐ ఎరా వచ్చింది, అది రాలేదు అని చెప్పి అనుకోకూడదు. ఏఐ ఎరా వచ్చేసింది కాబట్టి నౌ ద స్కిల్ సెట్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ వర్ లుకింగ్ బిట్ హైయర్. సో కంపెనీస్ ఎప్పుడు నార్మల్ వాటికి చూడట్లేదు అనమాట. ఒకప్పుడు ఐ వుడ్ సే లైక్ ఈవెన్ వన్ ఆఫ్ మై రిలేటివ్ హూ వర్క్డ్ ఇన్ TCS బ్యాక్ ఇన్ ఎర్లీ 2000s. సో ఎట్ దట్ టైమ్ తనకి పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ C ప్రోగ్రామింగ్ వచ్చినందుకు లైక్ దే ఆఫర్డ్ ఎ వెరీ గుడ్ LPA ఫర్ హర్. బట్ నౌ పైథాన్ అండ్ C వాజ్ నాట్ జస్ట్, అవి చాలా బేసిక్ అయిపోయినాయి. ఈవెన్ మై నెఫ్యూ హూ ఇస్ 5th క్లాస్ లో ఉన్నాడు, అతనికి బుక్స్ లో ఉంది పైథాన్ గురించి. సో దట్స్ హౌ ద థింగ్స్ వర్ గెటింగ్. అండ్ AI also introduced in schools. yes, బెంగళూరులో కొన్ని స్కూల్స్ లో కూడా AI వాటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, బికాస్ వి ఆల్ నీడ్ టు గెట్ ఫెమిలియర్ విత్ ఆల్ దోస్ థింగ్స్. బట్ జితేంద్ర గారు, ఇక్కడ ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటున్నట్టుగా, మీరు చెప్తున్నట్టుగా
సో డిఫరెంట్ ఆఫ్ టెక్నాలజీస్లో ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి, సో లెర్నింగ్ అయి ఉండాలి, డిఫరెంట్ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి అనేది చెప్తూ ఉన్నాం. బట్ కమింగ్ టు అవర్ ఎడ్యుకేషన్, సో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, చాలా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లక్షల మంది యూత్ వస్తూ ఉన్నారు, ఎవ్రీ ఇయర్ బయటకు వస్తూ ఉన్నారు. దే ఆర్ వెల్ స్కిల్డ్ ఆర్ నాట్? Well, my words bit sound way too much awful, but this is the reality. Yes, So, yes. few days back, I've been on LinkedIn and I've been writing a lot many articles coming to geopolitics and AI also. So, recently, I mean, few months back, I wrote an article on Mr. MP Bharat Garu. So, where I have had an opportunity to listen his speech in Visakhapatnam, Yeah. AI Fusion Summit. So at that time, he mentioned few points how we need to leverage the usage of AI. That's true. The current generation or current students were not doing that. They're just relying on it. See, ఇప్పుడు మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ రాయాలి, టాపిక్ మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లైనింగ్ అబౌట్ ఎ మున్సిపల్ ఇష్యూ అంటే కనుక ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి ఏఐకి, సో దట్ ఇట్ కెన్ గివ్ అస్ ఎ వెరీ గుడ్ ఫార్మల్ లెటర్. అది కూడా స్కిల్ మనం దాని మీద డిపెండ్ అయిపోతే దెన్ దట్స్ ట్రూ, ఏఐ విల్ కంప్లీట్లీ టేక్ ఓవర్ ద జాబ్స్. ఇట్స్ లైక్ జాబ్స్ ఇంకా మనకి రావన్నమాట, ఆ సిచ్యువేషన్ కి వెళ్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ నీడ్ టు లెవరేజెస్. సి వన్ థింగ్ ఈస్ వెరీ షూర్, ఏఐ కాన్ డూ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్స్ ఓన్, దట్స్ ట్రూ. ఎందుకంటే ఏఐకి హాల్యూసినేషన్స్ అన్న ఒక పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చాట్ జీపీటీ ఎనీ ఏఐ టూల్ తీసుకోండి, కొంతవరకు మీరు చాట్ చేయండి, తర్వాత మీరు ఏదైనా హెవీ టాస్క్ ఇస్తే ఇట్ గెట్స్ మెస్డ్ అప్. సో ప్రీవియస్ అవన్నీ తీసుకొని పెట్టేస్తుంది అన్నమాట. ఐ ఆల్వేస్ సే దట్ అప్ స్కిల్ యూజింగ్ ఏఐ, నాట్ లైక్ ఏఐని మించి మనం చేసేయాలి అంటే నో, దట్స్ నాట్ ట్రూ. అండ్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ యూనివర్సిటీస్, then this is the bizarre part. Yes, India is developing, our GDP is on high. There were few problems in the country regarding the education sector also, that's true. And coming to the teaching faculty, yes, I'm from SRM University Amaravati, so the quantum computer has been recently been started in our university also. Yeah, you might have all known that. ఇప్పుడు ఫ్యాకల్టీ ఉన్నారా అన్న మాటకు వచ్చేసరికి yes they do, but the curriculums no, I would say no. ఎందుకంటే కరికులమ్స్ అనేవి మళ్ళీ మనం 19s లో ఆర్ ఎర్లీ 2000 కరికులమ్స్ మనం ఫాలో అవుతున్నాము అంటే కనుక దట్స్ కంప్లీట్లీ నాట్ గోన్ యూస్ఫుల్. సి యూనివర్సిటీస్ లైక్ ఎస్ఆర్ఎం, ఐఐటీస్ వర్ ఓకే, దే వర్ గెటింగ్ అప్గ్రేడెడ్ ఎవ్రీ ఇయర్. మాకేం జరుగుతుంది అంటే లైక్ ఎవ్రీ టైమ్ విల్ గెట్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్, దే విల్ ఆస్క్ us what kind of influence they want in the specific course. But do all engineering universities are doing that? That's a big question. So I would say that the college system అనేది మారాలి. ప్రొఫెసర్స్ అనేవాళ్ళు కరెంట్ జనరేషన్ బేస్డ్ గా ఉండాలి. జితేంద్ర గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. ఫారెన్ లో చూస్తే మనకు ఫినిషింగ్ స్కూల్స్ అని ఉంటాయి, బట్ ఇండియాలో ఇంకా ఫినిషింగ్ స్కూల్స్ రాలేదు. ఫినిషింగ్ స్కిల్ అంటే నార్మల్గా సో గ్యాప్ ఉంటుంది ఇండస్ట్రీకి అండ్ ఆర్గనైజేషన్కి, కాలేజ్కి సమ్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఫినిషింగ్ స్కూల్స్ ఉంటాయి, బట్ ఇండియాలో ఇప్పటి వరకు ఆ ఫినిషింగ్ స్కూల్స్ రాలేదు. సో కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత, అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడో చోట వాళ్ళు 1 year ట్రైనింగ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి. సో ఎడ్యుకేషన్లో కూడా మార్పు రావాల్సింది. సో ఈ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం సార్తో మాట్లాడదాం. సార్, మీరు కూడా చూస్తూ ఉన్నారు, సో ఒక్క ఐటీలోనే కాదు ప్రతి చోట కూడా ఇప్పుడు ఏఐ వచ్చేసింది. చాలా రంగాల్లో జాబులు పోతూ ఉన్నాయి, సాంప్రదాయ జాబులు కూడా పోతున్నాయి. రేపు బ్యాంక్స్ కూడా ఏఐని యూజ్ చేసే సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి. సో అందరూ టెక్నాలజీకి అప్గ్రేడ్ కావాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. జెన్జీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, చెప్తున్నట్టుగా స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ కరికులం చేంజ్ అవుతుంది. సో ఏంటి సార్, ఎలా చూడొచ్చు అంటారు? ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు సార్? హలో అండి, అండి. అవునండి, మీరు చెప్పినట్టు మనం ఇప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టి కూడా మనం ఏఐకి అప్గ్రేడ్ కావాల్సి వస్తుంది. దాంతోపాటు మనం మరి మన కాలేజ్ లెవెల్లో కానీ మీలో కానీ కంపల్సరీ మనకు స్కిల్స్ గురించి అండ్ ఫ్యాకల్టీ కూడా అప్గ్రేడ్ కావాల్సి వస్తుందండి. ఇది ఇప్పుడు చూసుకుంటే మాకు ఏ లేయర్స్ కి ఒకటి కారణం కదండి. ఏతో పాటు మేజర్ ఏఐ కారణం ఉంటుంది. దాంతోపాటు గ్లోబల్ ఎకనమీ కూడా మనకు క్రైసిస్ వస్తుంది. దానివల్ల అది ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏఐ అయితే ఆటోమేషన్, క్లయింట్ ఖచ్చిత తగ్గింపులు, ప్రాజెక్ట్స్ స్ట్రాటజీ, ఇవన్నీ కలిసి లేయర్స్ కూడా మెయిన్లీ కారణం అవుతున్నాయి. అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు కంపల్సరీ అప్గ్రేడ్ కావాలండి. ఫ్యాకల్టీస్ అప్గ్రేడ్ కావాల్సి వస్తుంది. మనకు కావాల్సిన మన సిస్టమ్స్ కూడా అప్గ్రేడ్ కావాల్సి వస్తుంది. అవన్నీ జాగ్రత్తగా మన గవర్నమెంట్స్ కానీ కావాల్సిన వాళ్ళు అందరికీ కూడా వీళ్ళు
సిలబస్ లో అప్గ్రేడ్ చేయాల్సిన అవకాశం ఉంటుందండి. యా జితేంద్ర గారు, మనం మాట్లాడుకున్నట్టుగా ఫినిషింగ్ స్కూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జెన్జీ వచ్చింది, సో జెన్జీ ఆలోచనలు వేరున్నాయి. బట్ కాలేజ్కి వచ్చేసరికి ఫ్యాకల్టీకి సంబంధించి అవ్వచ్చు, ఫ్యాకల్టీ ట్రైనింగ్కి సంబంధించి అవ్వచ్చు, మనం ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రాజెక్ట్కి సంబంధించి కూడా 6 months టైం స్పెండ్ చేస్తున్నారు స్టూడెంట్స్, బట్ ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతున్నారా? సో ఆ ఫెసిలిటీస్ అసలు ఉన్నాయా? Well, I say that individual learning అనేది do always help rather than ఒక కోర్సులో ఆర్ హైదరాబాద్ అమీర్పేట్లో జాయిన్ అయ్యటం కన్నా. యా See, for example, let me tell you my example. From past 2 months, I've been searching for a specific course. మన ఇండియాలో కూడా లైక్ ద కోర్స్ సిస్టమ్ అనేది మార్చాలి. ఐదర్ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ వెళ్తున్నారో లేదంటే ఫారెన్ లో మాస్టర్స్కి వెళ్ళిపోతున్నారు. అవును. So, for example, if there is a student who don't want to go to core engineering side, but he want to learn a technology ని బాగా నేర్చుకోవాలనుకుంటున్నారు. So there is no such course for that. In such a cases, only very few limited universities మాత్రమే అవి ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. సో దీస్ కైండ్ ఆఫ్ సెక్టార్స్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ కోర్సెస్ అన్నది కూడా మనం మార్చాలి. అండ్ ఆల్సో కమింగ్ టు ద స్కూలింగ్స్ వాట్ యు ఆర్ పాయింటింగ్ అవుట్, సి నవేడేస్ ఆ సెక్టార్ని ప్రైవేటైజ్ వాళ్ళు చాలా క్యాప్చర్ చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వేవ్ తీసుకోవచ్చు అండ్ లాట్ ఆఫ్ మనం ఇప్పుడు ఎనీ సోషల్ మీడియాలో చూస్తే కనుక లాట్ ఆఫ్ యాడ్స్ ఫర్ రన్నింగ్ ₹9 ఇవ్వండి లైక్ విల్ టీచ్ ఆల్ AI tools. That's simply a joke. I couldn't understand how people are being so dumb about it. I'm sorry to say this, but even students need to get సో సమ్ enlightened of రిస్ట్రిక్షన్స్ what are కూడా the- రావాల్సిన అవసరం లేదా అలాంటి సైట్స్ పై? Sorry? సమ్ రిస్ట్రిక్షన్స్ కూడా రావాల్సిన అవసరం లేదా అలాంటి సైట్స్ పై? Definitely it should. It should. I'm about to post like I'm not sure whether should I tag them or in my LinkedIn, but I'm thinking to tag them. See, this is not a case. See, even in LinkedIn also becoming a joke in India. I've been seeing every single student who are posting on LinkedIn. వాళ్ళు చాలా జోక్ పెట్టేస్తున్నారు అనమాట. బీ ప్రొఫెషనల్, లైక్ ప్లాట్ఫామ్ యూసేజ్ అన్నది వాళ్ళకి తెలియట్లేదు. ఒక ఇన్స్టాగ్రామ్ ఒక ఎక్స్ లాగా లింక్డ్ఇన్ లో పెట్టేస్తున్నారు. దట్స్ నాట్ ట్రూ. ఐ హీన్ క్రియేటెడ్ నియర్లీ 4K ఆఫ్ ఫాలోవర్స్ ఫర్ మై లింక్డ్ఇన్ విచ్ ఐ టుక్ నియర్లీ 1.5 years. సో ఆర్టికల్స్ కానీ పోస్ట్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ పెట్టకుండా తీసుకొస్తాం. బట్ నవేడేస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. దట్స్ నాట్ ట్రూ. అండ్ ఐ వుడ్ సజెస్ట్ జితేంద్ర గారు, మీరు లింక్డ్ఇన్ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక టాపిక్ రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లింక్డ్ఇన్ లో రెజ్యూమ్స్ పెట్టేస్తూ ఉన్నారు, బట్ ఈ రెజ్యూమ్స్ అన్ని కూడా ఒక ఆల్గరిథం తో రన్ అవుతాయి అన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా రెజ్యూమ్ ని పెట్టేసాం, మన పని అయిపోయింది, మనకు కాల్స్ వచ్చేస్తాయి అనుకుంటున్నారు. సో ఏంటి అసలు ఏ స్కిల్స్ ఉండాలి, రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న అవగాహన కూడా 4 years బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి కూడా లేకపోవటం విద్యార్థుల తప్ప, కాలేజీల తప్ప, ట్రైనింగ్ ఇచ్చే సంస్థల తప్ప? Well, I would say all these things should be taught not by the professor itself, but the placement trainings. See, nowadays, placement trainings are completely concentrating on aptitude and reasoning. వీటి వరకే చాలా వరకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బట్ who will teach the core basics things? For example, if you're going to an interview, you should have cut your hair properly, tuck your inshirt properly, put a tie. So ఇలాంటి బేసిక్స్ కూడా చెప్పాల్సి వస్తుంది అనమాట నవేడేస్ పిల్లలకి. And I would say, like, even I'm a fresh graduate from SRM University, so I've been dealing with all these things. So మాకు యూనివర్సిటీలో చెప్తా ఉన్నారనమాట. But yet the market is like way too clumsy right now. So coming to the LinkedIn topic, right. I will give some time. So ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వెంకట్ సుమంత్ గారు ఉన్నారు. వెంకట్ సుమంత్ గారు, గుడ్ ఈవినింగ్. ఏంటండి అసలు ఈ లే ఆఫ్స్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎస్పెషల్లీ ఐటీ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ వేరు. అసలు జాబ్ అంటే ఐటీ జాబే అని మాట్లాడుకుంటున్న పరిస్థితి నుంచి అమ్మో ఐటీ జాబా అన్న పరిస్థితులు వచ్చాయి. సో ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అసలు? లే ఆఫ్స్ అనేది ప్రతి టైంలో అవుతుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లే ఆఫ్స్ అనేది అవటం సర్వసాధారణం. ఇప్పుడు ఏ వల్ల ఎక్కువ అవుతున్నాయి అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. ఏ వల్ల అనేది అసలు ఎక్కువ లే ఆఫ్స్ ఏం అవట్లేదు, కానీ ఫైనాన్షియల్ డౌన్ లైన్ అది డ్యూ టు వార్స్ కావచ్చు, బయట ఉన్న యుఎస్ లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి కండిషన్స్. ఈ కండిషన్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలా. మనకి ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే యూకే, యుఎస్ఈ, ఆస్ట్రేలియా ఇలాంటి ప్లేసెస్ నుంచి వస్తాయి మన ప్రాజెక్ట్స్. మనంతా సర్వీస్ ఇది. మనం ఏంటంటే ఏ టూల్ అనేది మనకి బలం చెప్పాలంటే, మన ఇండియాకి ఏ టూల్ అనేది ఒక రకం బలం.
ఏ పని చేయాలన్నా మనం గంటల వ్యవధిలో చేసేది ఇప్పుడు నిమిషాల వ్యవధిలో చేసే అవకాశాలు దొరుకుతున్నాయి మనకి. కానీ ఏఐకి సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించి పెద్ద ఎత్తున అవకాశాలు ప్రభుత్వాలు ఇవ్వట్లేదు ఇక్కడ. సో ఇక్కడ ఉన్న చాలా టాలెంటెడ్ పీపుల్ కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్తూ ఉన్నారు. బట్ అవకాశాలు లేక ఆ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించి వాళ్ళకు సమ్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, సమ్ థాట్స్ని షేర్ చేసుకోవడానికి కావచ్చు, పెద్దగా అవకాశాలు ఏమన్నా టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది కదా. సో ఇప్పుడైనా ఏఐ వచ్చిన తర్వాత అయినా ఆ విధంగా గవర్నమెంట్స్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా చేయాలి. గవర్నమెంట్ సపోర్ట్ ప్లస్ మన ఇన్స్టిట్యూషన్స్ ఈ రెండు సపోర్ట్ లేకపోతే నాలెడ్జ్ అనేది షేర్ అవుతుందండి. యా, ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. దాంతో పాటు మనం ఇప్పుడు మనకి ఎలా అయితే సోషల్ మీడియా మనం ఎట్లా అడాప్ట్ చేసుకున్నామో అలాగే న్యూ టెక్నాలజీస్ మనం అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. టెక్నాలజీ కూడా ఒక రకంగా చిన్న టూల్ అది. మనకి ఎలా అయితే ఇంత ముందర గూగుల్ అడిగేవాళ్ళం హౌ టు డూ దిస్ సంథింగ్ అని చెప్పేసి, దీనికి కొంచెం ప్రాంప్ట్ అంటే దీనికి ప్రాంప్ట్ అంటే అర్థం ఏంటంటే దానికి కావాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ని కనుక ఇవ్వగలిగితే దానికి ఇంకా క్లియర్ ఆన్సర్ ఇస్తుంది. మనకి క్లియర్ ఆన్సర్ ఇవ్వదు. గూగుల్ కింద మామూలుగా క్వశ్చన్ చేయడం కరెక్ట్ గా రావాలంటారు అంతే. ప్రాంప్టింగ్ అంటాం దాన్ని. దానికి కరెక్ట్ గా వచ్చుంటే గనక అది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తెలుగులో కూడా ప్రాంప్టింగ్ వస్తుంది చెప్పాలంటే. లక్కీలీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ప్రాంప్టింగ్ కరెక్ట్ గా అర్థమైతే ఇంగ్లీష్ తో పాటు ఏంటంటే ఏదైనా టెక్నాలజీ తెలిసి ఉండాలి ఖచ్చితంగా. వర్కౌట్ అవుతుంది. రైట్. వెంకట సుమంత్ గారికి, అదేవిధంగా శశిధర్ గారికి, జితేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. సో రకరకాల అంశాలు అయితే ఏఐ చుట్టూ తిరుగుతున్నాయి. ఉద్యోగాలు పోవటం కాదు, కొత్త ఉద్యోగాలను కూడా ఏఐ సృష్టిస్తుంది. అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవటంలో మన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నప్పుడు ఉద్యోగాలకు డోకా లేదనేది నిపుణులు చెప్తున్నమాట. ఆ విధంగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి, కళాశాలలు దృష్టి సారించాలి, విద్యార్థులు దృష్టి సారించాలని ఐ న్యూస్ కోరుకుంటుంది. సో ఆ విధంగా అడుగులు పడాలి. సో రకరకాలుగా మనం చూస్తుంటాం, యాప్లన్నీ కూడా ఎక్కడో డెవలప్ అవుతాయి, కానీ ఇండియాలో వాటిని వాడుతూ ఉన్నాం. మన దేశం నుంచి యాప్స్ డెవలప్ అవ్వాలి, ఇక్కడి నుంచి విదేశాలకు మనం యాప్స్ని డెవలప్ చేసే దిశగా అంత మేధస్సు మనకుంది, కానీ అవకాశాలు మనకు దొరకట్లేదు, మాకు ఇవ్వట్లేదు అనేది కూడా చాలామంది యువత నుంచి వినిపిస్తున్నమాట. ప్రభుత్వాలు ఆ అంశంపై కూడా దృష్టి సారించాలని కోరుకుందాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.